నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కొత్త గవర్నమెంట్ వచ్చి దాదాపు 7 నెలలు పూర్తయింది. ఈ 7 నెలల పాలన ఎలా ఉంది? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి 6 గ్యారంటీలు అందుతున్నాయా? గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పిందో దాంట్లో 1 మహాలక్ష్మి పథకం, 2 రైతు భరోసా, 3 చేయూత, 4 ఇందిరమ్మ ఇండ్లు, 6 యువ వికాసం, 5 యువ వికాసం, 6 గృహలక్ష్మి. ఈ పథకాలన్నీ ప్రజలకి మరి కరెక్ట్గా అందుతున్నాయా, టైంకి అందుతున్నాయా? కొందరు ప్రజలైతే ఏమని అంటున్నారంటే, ఇప్పటికీ మనం న్యూస్ పేపర్లలో అలాగే వార్తల్లో చూస్తున్నాం, మాకు ఒక పథకం వస్తే ఇంకొక పథకం, సంక్షేమ పథకం మాకు అందట్లేదు, లబ్ధి చేకూరట్లేదు, ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు ఏంటి మరి ఏ నెల పాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి వాటితోటి 7 నెలలు కంప్లీట్ అయింది. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో అన్నీ అమలు అవుతున్నాయా? మీకు అన్నీ చేకూరుతున్నాయా లబ్ధి? గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏది లేదు, ఏది చేయలేదు. ముసలోళ్ళకు 4,000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. వచ్చే 2,000 కూడా టైంకి వస్తలేవు. 2,000 ఆడోళ్ళకి ఇస్తున్నాడు, ఇవ్వలేదు. ఏది చేయలేదు. గ్యాసు 500 అన్నాడు, లేదు. కరెంటు బిల్లు 200 యూనిట్లు అన్నాడు, కానీ అది 3 నెలలు అయినాక మళ్ళీ మొత్తం వస్తుంది, డబల్ వస్తుంది. ఏది కరెక్ట్ చేస్తలేడు. ఆయన పనికిరాడు, అస్సలు పనికిరాడు, అంతే. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుంది? ఈ 7 నెలలు ఏమన్నా మీకు తేడా ఏమనిపించింది? అసలు ముందుదే బాగుంది మాకు. కేసీఆర్ ప్రభుత్వమే మాకు బాగుంది, బాగా చేసిండు మాకు. ఇదేం బాగా మరి బస్సు ఫ్రీ కదా, దాని ద్వారా ఏమన్నా మంచిగా అనిపించింది? మా ఉట్టిగా తిరిగేటోళ్ళకి బాగుంది. అది ఉట్టిగా తిరుగుతారు చూడు, పని లేకుండా, వాళ్ళకి బాగుంది. కానీ అందరికి బాగాలేదు. దాని బదులు ఏదన్నా చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, మరీ లేనోళ్ళు, వాళ్ళకైతే మంచిగా ఉంటుండే. మరీ ముసలోళ్ళకు వాళ్ళకి చేసినా బాగుంటుండే ఫ్రీగా. అనవసరంగా ఉత్తగా తిరిగేటోళ్ళకు చాలామంది కాపురాలు ఖరాబ్ చేసుకుంటారు ఈ బస్సు ఫ్రీ పెట్టి. అట్లా మీరు చెప్పినట్టు 200 యూనిట్లు అందరికీ వస్తలేవు, అలాగే 2,500 రూపాయలు ప్రతి మహిళ కన్నా అది రావట్లేదు. ఇంకేమని చెప్పారమ్మా? ఇంకా మస్తుగా చెప్పిండు. పింఛన్లు కూడా, పింఛు అని చేసిర్రు కదా బాగలేని వాళ్ళకు. అది కూడా ఇంతవరకు ఎవరు రాయలేదు, ఏం చేయలేదు. అది కూడా చేయలేదు. రైతు బంధు అంటే మాకు ఇక్కడ వ్యవసాయాలు లేవు కదా, అది మాకు తెలియదు. అదే వ్యవసాయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అది మాకు లేవు. రైతు బంధును రైతు భరోసా మార్చిరు పేరు, మార్చిరు. కానీ ఇక మనకు వ్యవసాయం లేదు, మనము ఇక దాని గురించి ఊర్లలో మాట్లాడాలి. మనం అసలు చేసిందే ఊర్లలో అనుభవించాలి, అంతే. వాళ్ళు చేసిరు, వాళ్ళు అనుభవించాలి, అంతే. అంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ఒక సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్. అంటే బయట ఊళ్ళో అందరూ ఓట్లు వేసి గెలిపించుకున్నారు కాంగ్రెస్ని అంటున్నారా? వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, ఎందుకు చేసినాము అని ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా చస్తురు, పురుగుల మందు దాగి కూడా చస్తురు. మళ్ళీ కల్తీ ఇత్తనాలు ఇస్తే కూడా దాన్ని కూడా చస్తురు వాళ్ళు. కల్తీ ఇత్తనాలు కూడా మొలవక చేసి చచ్చిపోతున్నారు వాళ్ళు కూడా. నాకు మంచిగా చిన్నతనాన అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి. అంతే. అయినా మంచిగా చేస్తే పేరు వస్తుంది, లేకపోతే పోతాడు మధ్యలో, అట్లే, అంతే. అందరూ ఒకటేగా. ఇప్పుడు ఆయన మనకు పగలేడు, మంచిగా చేస్తే ఈయనైనా పర్వాలేదు మనకు, అంతే. ఇంకా చాలా టైం ఉంది, దీన్ని సరిగా వినియోగించుకొని మంచి చేయాలంటారు. అనుకున్నది కొంచెం మనకు లేని వాళ్ళకు చేస్తే ఆయన మంచోడే. సంక్షేమ పథకాలు అందరికీ తొందరగా అందేలా చూడాలంటారు, అంతే. ఏం లేదుగా, ఇప్పుడు మాకు బాగా లేకుంటుంటాం, మేము పైసలు అంతా పెట్టలేము. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు, ఇవ్వలేదు. పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ ఇవ్వలేదు. మరి ఎట్లా బతకాలి ముసలోళ్ళు? చాలామంది బతకాలి కదా. కోడలికి ఇస్తా, అత్తకి ఇస్తున్నాడు, అవి ఇవ్వలేదు. మరి ఇవ్వాలి కదా. మరి ఆశ పెట్టుకొని ఓటేసినవి దెబ్బ మరి ఇవ్వాలి కదా. మరి అది మేము బాధపడుతున్నాం, మాకు ఇస్తే సంతోషపడతాం. గ్యాసు 500 అన్నాడు, మరి 500 ఇవ్వాలి కదా. మాకు ఇచ్చేదాడు బిల్లు చేతిలో పెట్టాలి కదా. 1000 రూపాయలు తీసుకుంటుండే ఆయన, మళ్ళీ అన్న పడతలేవు. ఎవరు తీసుకుంటారు 1000 రూపాయలు? వేసేటో గ్యాస్ ఆయన తీసుకుంటుండు. మళ్ళీ అది పథకం అంటే 940, 20 తక్కువ, ఎంతనో 900, 1000 ఇస్తే 120 ఇస్తున్నాడు. మరి కనో పైసలు అన్న పడాలి కదా, అవి పడతలేవు. మరి మాకు 500 అని పేరు, మళ్ళీ పైసలు పడతలేవు. మరి బాధపడరా? మరి అవి కూడా కరెక్ట్ చేయాలి కదా. ఆరోగ్యశ్రీ ఇది ఏమంటారు? ఆరోగ్యశ్రీ ఏంటంటే అమలు చేయాలి. ఆరోగ్యశ్రీ మాయసంటలకు పానం బాగాలేని వాళ్ళకు అమలు చేసినాం అనుకో, ఎప్పుడన్నా మాకు కడుపు నుంచే కాళ్ళు నుంచే అండ్ల పడ్డామనుకో, 25,000, 10 లక్షలు, 20 లక్షలు మాకు ఉపయోగపడితే సంతోషమే. రేవంత్ రెడ్డి మంచోడు అంటాం. చెప్పిన 6 గ్యారెంటీలు అన్ని సంక్షేమ పథకాలు కరెక్ట్గా అంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆయన కట్టిన ఇండ్లు కూడా ఉండవు, అవి అందరికీ ఇవ్వాలి.
కొంతమందికి ఇచ్చిన వాళ్ళవి ఉన్నాయి, ఇయ్యని వాళ్ళవి ఉన్నాయి, ముట్టిన వాళ్ళవి ఉన్నాయి, ముట్టని వాళ్ళవి ఉన్నాయి. అవి వచ్చిన వాళ్ళకన్నా అవి ఓపెన్ చేసి ఇస్తే సంతోషం. నమస్తే పెద్దాయన, మీ పేరు? నా పేరు సోమయ్య. మీ ఏరియా? మాది సూర్యాపేట. ఓకే, పింఛన్ వస్తుందా మరి? రావట్లేదు, ఇప్పుడు 2 నెలల రాక. ఎందుకు మరి ఏంటి మీరు రావట్లేదని మీ గ్రామంలో ఎవరికైనా చెప్పారు? మా పింఛనితో అడిగితే మళ్ళీ వాళ్ళు పడింది నేనేం చేయనని వాళ్ళు అంటారు. అంతే. ఇది ఓకే, మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పింఛన్ తొందరగా ఇంకా కావాలని చెప్పండి గవర్నమెంట్కి. అదే మా చెప్తాను, అంతే అది వచ్చిన కదా ఇప్పుడు. అట్లా ఇప్పుడు ఎంత ఇస్తున్నారు పింఛను? మాకు 4,000 ఇస్తాను దేవేంద్ర రెడ్డి. అయ్యే ఇప్పుడు మన అసలే లేకుండా 2 నెలలు అయిపోయినాయి. ఇప్పుడు ఆయన ఇచ్చిండన్న కానీ ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన 2,000 ఈయన ఇస్తుండు అంతే. అంటే మిగతా 2,000 ఎక్కువ కల్పిస్తలేడు, ఇస్తలేడు. మీరు ఏదో పింఛన్ గురించి చంద్రబాబు గురించి ఏదో అంటున్నారు, ఏంటి? పక్క రాష్ట్రం అది నయం. 7,000 ఆయన జగన్ 3,000, 4,000, 7,000 కలిపి ఇచ్చేసిండు. మన తెలంగాణలో ఏముంది? దేశం ముసలి గోడాడుతున్నారు. ఇక్కడ ఇస్తున్నాడా? ఇక్కడ లేదు కదా, ఇక్కడ లేదు, అక్కడ లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ సంక్షేమ పథకాలు ఏంటంటే కొన్ని లబ్ధిదారులకు ఏంటంటే అన్ని పథకాలు చెందవు వాళ్ళ అర్హతను బట్టి. అది వాస్తవమే, లేనోనికి ఇవ్వాలి కదా. అదే నేనేది. సో మీరు ఏంటంటారంటే సంక్షేమ పథకాలు కూడా పేదవాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది, అది అంటే ధనవంతులకు చేకూరదు. అది మా రేవంత్ రెడ్డి తెలంగాణ, మా మహబూబ్నగర్ జిల్లానే, మా పాలమూరే, మా కొల్లాపురం. మాది మేము ఆయన రిక్వెస్ట్ చేసే అదే ఒక పాలమూరు. మాకు సంతోషపడినాం, మా మంత్రి, మా జిల్లా ముఖ్యమంత్రి అయిన మేము ఆనందపడినాం. ఆయన సార్ ఇప్పుడు వాళ్ళ గురువుగారు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, ఈసారి చేస్తే ఈయనకు పేరు వస్తుంది. ఇట్లా బీదలకు ఇప్పుడు నేను రజగని, మాకేం లేదు, చెంట పొలం లేదు, చేసుకుంటే ఇప్పుడు వాచ్మెన్కి వచ్చి చేసుకుంటున్నాం. 10,000 జీతానికి నైట్ పగలు చేయాలి. ఊళ్ళో చెట్టు పొలం ఊళ్ళో పోయి బతకడం అంటే మాది పాలమూరు జిల్లా, ఎన్నికవన్న జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఎన్నికవన్న జిల్లా. కేసీఆర్ చేసామనుకుంటే అదే అయిపోయింది. రేవంత్ రెడ్డిది కూడా మహబూబ్నగర్ జిల్లానే కదా. కదా నేను చెప్పేది, కేసీఆర్ చేస్తాడనుకుంటే ఆయన చేసేసిండు, ఈయన చేస్తాడని ఆశపడినాం. దేవుందా ఇంతకుముందు ఉన్నదైనా బాగానే ఉన్నది, ఇప్పుడు వచ్చింది ఇక అవి ఇవి ఇస్తామన్నారు. ఒకటి ఏది కరెంటు బిల్లు ఇచ్చిండు, ఆడవాళ్ళకు 2,000 వేస్తాడు, అవి వేయలేదు. ఇంకా ఏదో ప్రాబ్లాలు ఉన్నాయి కొంచెం అక్కడక్కడగా అనుకుంటున్నారు. పింఛన్లు కూడా ఇవ్వలేదంట ముసలోళ్ళకు, వాళ్ళు మొత్తుకుంటున్నారు. దాంట్లో ఆధార్ కార్డులో ఉంది కదా, అది ఇప్పుడుకి 58 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నాకు దాంట్లో ఉన్నది కూడా అయితే అప్పుడు పింఛన్ రాదు, నీకు 60,000 కావాలి అది అని అన్నారు. అయితే ఇప్పుడు వస్తుందో ఏమవుతుందో మొన్న రాపించినాం ఇక్కడ. అందరూ ఆడోళ్ళు వాళ్ళు లీడరు రాస్తే రాపించారు. అందిన పాలన అంటే ఎవరికి ఏమి ఇచ్చిండ్రమ్మా? ఏమి ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్లు ఇస్తామని అన్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా కొంతమందికి ఇచ్చారు, కానీ ఆ సగం మందికి అసలు ఇవ్వలేదు. అందులో మేము కూడా ఉన్నాము, మాకైతే ఇక అసలే లేదు. తీసే టైంలో మేము కూడా డబల్ బెడ్రూమ్కి అప్లై చేసాం, మేము రెంట్కే ఉంటాము, అది లేదు. కరెంటు ఉచిత కరెంటు లేదు, కిరాయిలకి ఇల్లుగలకి ఇస్తామన్నారు, మళ్ళీ తర్వాత కిరాయిలకి ఇస్తామన్నారు, అది కూడా లేదు. అలాగే మళ్ళీ ఇప్పుడు గ్యాస్ కూడా అన్నారు కదా, 500 గ్యాస్ కూడా రావట్లేదు. గ్యాస్ కూడా ఇప్పుడు ముందు ఎట్లాగా మేము తీసుకుంటుండే అంత రేటు పెట్టి, ఇప్పుడు కూడా 1000 రూపాయలకే. ఏ పథకం రావట్లేదు, ఏ పథకానికి ఇప్పుడు ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు కదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైం వరకు చేస్తాడో మరి లేకుంటే ఈ మధ్యలో చేస్తాడో అనేది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, రేట్లు కూడా కొంచెం పర్వాలేదు. మాకేంటంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తాడేమో, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారేమో అని ఆశ ఉండేది. ఇంకా అంతట్లో ఎలక్షన్లు వచ్చేసేవరకు అది పోయింది, ఇంకా ఈయన వచ్చేసేవరకు అది కూడా లేదు. మీ పేరు? నా పేరు ఇదమే. పింఛన్ వస్తుందా మీకు? 2,000 నుంచి 4,000 అన్నారు కదా, 4,000 వస్తుందా? 4,000 వస్తలేవు, ఏవి వస్తలేవు. మరి ఎవరికైనా చెప్పిరా మీ బస్తీ లీడర్కో, మీరు ఎవరో లోకల్ లీడర్కి? మేము మాది ఊరు, మాది బస్తీ కాదు. మరి మీ ఊర్లో మీ గ్రామాధికారికి చెప్పిరా నాకు పింఛన్ రావట్లేదు 4,000? అదే పాత పింఛన్ ఇస్తారు, ఇక దానికి ఏం చేస్తాం మనం? ఇక మోసం చేసి వేయించారు, ఇంకా అయిపోయింది. గడ్డ ఎక్కినాక ఇంకా చూస్తాం. కొత్త గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఏ నెల పాలన ఎట్లుంది? ఏ నెల పాలన ఇక అర్థం లేదు, ఏం లేదు. ఇక మాకు మా మగవాళ్ళకి ఎట్టిండు, ఆడవాళ్ళకి ఎట్టిండు, మాకేమైనా ఉండదు. అలా కరెంటు లేదు, ఏం లేదు. కొంత ఉచితం జరుగుతుంది కొంతమందికి, ఇంకా కొంతమందికి అందట్లేదు. ఇంకే పింఛను అవన్నీ ఏం రావట్లేదు. 2,500 ఇస్తామని అవి కూడా అందట్లేదు. అవి త్వరలో చేస్తే బాగుంటుంది పబ్లిక్కు.
ఎందుకంటే మాట ఇచ్చినప్పుడు మాట విధంగా నిలబడాలి. మధ్యతరగతి వాళ్ళ మేము ఇంకా మాకు కూడా ఇంకా సాయం చేసినట్టు ఉంటుంది కదా. మాకు కూడా లేదు, ఇవ్వట్లేదు పింఛన్ అయితే 2000. పింఛన్ని కొత్త స్కీమ్ అయితే రాలేదు. పాత స్కీమే ముసలిళ్ళకి వస్తున్నాయి కాబట్టి కొత్త స్కీమ్ కూడా త్వరలో చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మాట ఇచ్చిండు కాబట్టి అందరికీ చెందాలి, ఒక్కరికి చెందకూడదు. ఏదైతే హామీ చేసి చెప్పిండో అన్నీ అందరికి చెందాలి. పింఛనే లేదు అసలు నాకు. మా ఆయన చనిపోయి 8 సంవత్సరాల నుంచి పెడతానే ఉండ. అది ఏటు మాయమవుతుందో అర్థమవుతలేదు నాకు. అసలు ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి ఏడ పింఛన్ లేదు. మాకు కూడా తలరాత కావాలి మమ్మీ. వీళ్ళవి గవర్నమెంట్లో డబ్బు తినడానికి మాకు కూడా తలరాత ఉండాలి. అట్లా అనుకొని వదిలేసిన మా ఆఫీస్ ఈ ఆఫీస్ తిరిగి నాకైతే కొడుకులు హుషారోళ్ళు లేరు. నా కొడుకు ఒకడు ఉంటాడు, మంచివాడు కాడు, ఆడు హుషారు లేడు, అవి ఇవి తిరగలేదు. ఆ కీమ్ ఈ కీమ్ అని ఎన్ని కీములు పెట్టుండి ఏ కీమ్ అన్న ఓపెనింగ్ అయిందా? ఒక్కటి ఏం కీలింగ్ డిషిమ్ అనుకుంటారు చూడ బస్సులలో. ఒక్కరికి గుద్దు నాయసడు చచ్చిపోతుంది. ఆ కీమ్ పెట్టిండు. అట్లా నా అమ్మ నెత్తి మీద చేయి పెట్టి దూకుతారు. అవి ఓటే అన్నప్పుడు గల్లీలు తిరిగి నమస్తే అమ్మా, నమస్తే పెద్దమ్మ అని తిరుగుతారు. ఇప్పుడు ఈ వయసుకు కూలి పని చేసుకునేటోళ్ళమ్మా మేము. కాలు జారి కింద పడితే ఏ బిడ్డలు ఏ కొడుకులు పోస్తారు నాన్న చెప్పు మమ్మీ? పోస్తారా ఎవరన్నా? ఆ పింఛన్ ఉంటే మాకు ఎంత బలం ఉంటుంది. వస్తుంది చాయ్ తాగుతాం అనేది ఉంటుంది. గిట్లా అన్నిట్లో అవుతున్నాయి మమ్మీ. మేమేం అందు గురించి ఎవరితో ఏం మాట్లాడతలేం. మాట్లాడబోతే ఖచ్చితంగా మాట్లాడబోతే తెలియాలంటే వాళ్ళు తెలుసుకో ఓటేయండి. అమ్మా నమస్తే, పెద్దమ్మ నమస్తే, చిన్నమ్మ నమస్తే. మాకు కూడా అప్పుడు ఎట్లా బతిమలాడినరో ఇప్పటివరకు ఏ పథకం అందిలే. 2500 అత్తకు, 2500 కోడలకు అన్నారు. రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 10 తారీఖే పింఛన్ అన్నాడు, 10 తారీఖు ఇవ్వలేదు. 30 తారీఖు వేసిండు ఈ నెల 2000. మరి ఇండ్లు కట్టుకోనికి 5 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. మరి ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇంకా భర్త సత్యం చాలా మంది ఉండరు, వాళ్ళకి చేస్తాను పింఛన్ అన్నాడు, చేయలేదు. ఏది చేయలేదు. మాకు వచ్చి ఏం లాభం? ఏం వస్తలే. బ్యాంకులో కూడా రూపాయి పెడతలేవు. బ్యాంకు కూడా పోయి చెక్ చేసుకున్నాం. అదే బాగుండి, మాకు అదే బాగుండి, ఇది బాగలేదు. చూసారు కదా వ్యూవర్స్, ప్రజలైతే ఏమంటున్నారంటే 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు బాగా తిరిగే వారికే యూజ్ అవుతుంది, కానీ మామూలుగా ఇళ్లలో ఉండే గృహిణీలకి, ముసలి వారికి ఏ విధంగా అయితే ఉపయోగపడట్లేదని కొందరు. కొంతమంది అయితే చదువుకునే వారికి, ఎవరైతే చదువుకునే వారికే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కొందరు. అలాగే ఇంకా మిగతా 6 గ్యారంటీల్లో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లు ఫ్రీ అయితే ఏదైతే ఉందో అది అందరికీ చేకూరట్లేదు, లబ్ధి చేకూరట్లేదు అని కొంతమంది అయితే చెప్తున్నారు. దాంతోపాటు మిగతా ఇందిరమ్మ గృహాలు అయితేనేమి, మిగతా మనకు ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకైతే అందుబాటులో లబ్ధి చేకూరట్లేదని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఒక పెద్ద సవాల్ ఏంటంటే ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయాలంటే దాదాపు 1,50,000 కోట్ల నుంచి దాదాపు 2 లక్షల కోట్ల వరకు ప్రతి సంవత్సరం భారం పడుతుంది. కాబట్టి మరి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది గవర్నమెంట్కి. దీన్ని గవర్నమెంట్ ఏ విధంగా అధిగమిస్తుంది, మరి ఏంటి మనకి ఇప్పటివరకు అయితే 7 నెలలు పూర్తయింది, మరో 5 నెలల్లో తెలవబోతుంది. మరి ఈ సవాల్ని గవర్నమెంట్ ఏ విధంగా అధిగమించింది అనేది చూస్తూనే ఉండండి. పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.